నేమ్ వచ్చేసి పద్మజ బ్యూటీ బ్లాగ్స్ ఛానల్లోని ఫ్రీ 30 days బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తున్నానని మీకు తెలుసు కదండి. మరి ఫస్ట్ డే ఏం నేర్పిస్తున్నానో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే తమ్ముళ్ళు చూసి ఉంటారు కదా. అదేనండి ఐబ్రో థ్రెడ్డింగ్. అది ఎలా చేయాలి, ఐబ్రో థ్రెడ్డింగ్ చేసినప్పుడు ఎటువంటి వస్తువులను ఉపయోగిస్తాము, కస్టమర్ని ఎలా రిసీవ్ చేసుకుంటాము, కస్టమర్కి ఎటువంటి ఐబ్రో ఇస్తే ఫేస్ బాగుంటుందో, ఓకే, ఇవన్నీ మనకి ఈ వీడియోలో చూపిస్తానండి. ఇంకొకటి ఏంటంటే మన కోర్స్ 30 days ఈ బ్యూటిషియన్ కోర్సు మీ ఫ్యామిలీ మెంబర్స్కైనా మీ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో షేర్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి, ఓకేనా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. కమాన్. ఇక్కడ ఐబ్రో చేయడానికి ఏంటంటే యూజ్ చేస్తామంటే ఐబ్రో థ్రెడ్ యూజ్ చేస్తామండి, ఓకే. ఐబ్రో పౌడర్ యూజ్ చేస్తాం, ఐబ్రో సీజర్ ప్లస్ మిర్రర్, డస్ట్బిన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి సర్వీస్కి ఈ డస్ట్బిన్ని, శానిటైజర్ని, టవల్ని యూజ్ చేస్తారు బ్యూటిషియన్స్, ఓకేనా. డస్ట్బిన్ యూజ్ అవుతుంది, శానిటైజర్, టవల్, మోస్ట్ ఇంపార్టెంట్ జెల్, ఓకేనా. ఈ థింగ్ నీడ్స్తోని మనం ఐబ్రో స్టాప్ చేద్దాం. ఇక్కడికి వచ్చాక ప్రీ కన్సల్టేషన్ ఇచ్చానండి, థింగ్స్ నీడ్ ఇచ్చాను, సర్వీస్ పోస్ట్ కన్సల్టేషన్. ఇవి ఎందుకు ఇక్కడ రాశాను అంటే ప్రతి సర్వీస్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. సర్వీస్ అయినా పెడిక్యూర్, మెనిక్యూర్, ఫేషియల్, హెన్నా, ప్రతి సర్వీస్కి ఈ 4 పద్ధతుల్లో సర్వీస్ చేస్తే కంపల్సరీగా సాటిస్ఫైడ్గా కస్టమర్ బయటకు వెళ్తారు, ఓకే. అదేంటంటే ప్రీ కన్సల్టేషన్ ప్లస్ థింగ్స్ నీడ్స్, సర్వీస్ ఇవ్వడం, పోస్ట్ కన్సల్టేషన్. ప్రీ కన్సల్టేషన్ అంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. కస్టమర్ రాగానే మేడం ఏ సర్వీస్ అంటే ఆ సర్వీస్. ప్రజెంట్ మనము ఐబ్రో కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఐబ్రో కోసం వచ్చిన సర్వీస్లోని ప్రీ కన్సల్టేషన్ ఎలా చేయాలి అంటే, మేడం కూర్చోండి, మీకు ఆర్ యూ కంఫర్టబుల్, మీకు కంఫర్ట్గా ఉందా మా సీట్, ఓకే. మీరు ఐబ్రో లాస్ట్ థ్రెడ్డింగ్ ఎప్పుడు చేశారు, ఎన్ని రోజులు గ్యాప్లో తీసి చేశారు, ఓకేనా. మీకు ఐబ్రో నేను చాలా స్లోగా చేస్తాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా బ్రాడ్ ఇస్తాను, మీకు ఇంకా కొంచెం బాగా తీయండి, ఇంకా షేప్ ఇవ్వండి అని మీకు చెప్పిన తర్వాత నేను మంచి షేప్ కూడా ఇస్తానని చెప్పి వాళ్ళకి కంఫర్ట్గా ఉండే ప్లేస్లో కూర్చోపెట్టి వాళ్ళు అలసిపోకుండా మనము ఐబ్రో ఎంత సులువుగా తీస్తే వాళ్ళకి పెయిన్ తక్కువగా ఉంటుందో అలా చేసే పద్ధతినే ప్రీ కన్సల్టేషన్ అని అంటారు. ఇక్కడ కంపల్సరీగా మనం అన్ని వస్తువుల్ని తీసుకొని మన రైట్ సైడ్ పెట్టుకొని ఉండాలి. ఐబ్రో చేసి థ్రెడ్ ఒక దగ్గర పెట్టి, పౌడర్ ఒక దగ్గర పెట్టి, ఆ తర్వాత క్లయింట్ని అలా వదిలి సిజర్ ఇంకో దగ్గరకు పెట్టుకొని వెళ్ళి ఐబ్రో మిర్రర్ ఇవ్వకుండా ఐబ్రో చేసి షేప్ లాస్ట్లో చూస్తే అలా అది కరెక్ట్ కాదండి. ప్రతి వస్తువు మన చేతికి అందుబాటులో ఉంచుకొని క్లయింట్ దగ్గరగా మనము వాళ్ళకి ధైర్యం ఇస్తూ ఐబ్రో చేయాలి. అలాగే థింగ్స్ నీడ్స్ని మనకి అవైలబుల్గా రైట్ సైడ్ పెట్టుకోవాలి. సర్వీస్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చాలా దూరం నుంచి లేకపోతే ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో పార్లర్స్ ఉన్నాయనుకోండి, లిఫ్ట్ అవైలబుల్ లేకుండా కొంతమంది స్టెప్స్ ద్వారా పైకి వస్తారు, వాళ్ళు అలసిపోతారు. అలాంటి వాళ్ళని ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చోపెట్టి వాళ్ళకి వాటర్ ఇచ్చి ఆ తర్వాత సర్వీస్ని చేయడానికి సిద్ధపరచాలి, రెడీ చేయాలి. అంతేగాని రాగానే వచ్చేసిన వెంటనే ఐబ్రో చేసేద్దాం అంటే వాళ్ళు అలసిపోయి పట్టుకోరు, మనకి కోఆపరేట్ చేయరు. అలాగా సర్వీస్ చాలా పెర్ఫెక్ట్గా క్లయింట్ని మన ఓన్ సిస్టర్, మన కజిన్ సిస్టర్ అలాగా ఊహించుకొని ఆ సర్వీస్ చేయాలి. అలా సర్వీస్ ఇవ్వాలి. పోస్ట్ కన్సల్టేషన్ ఆఫ్టర్ సర్వీస్ తర్వాత కంపల్సరీగా వాళ్ళకి ఎటువంటివి ఏమైనా ఫేస్ మీద ఇటువంటి క్రీమ్ వాడండి, హోమ్ టిప్స్ చెప్తూ వాళ్ళకి హోమ్ టిప్స్ అవి ఇస్తూ వాళ్ళకి పోస్ట్ కన్సల్టేషన్ కింద వాళ్ళకి మాయిశ్చరైజర్ వాడండి మేడం, సన్ స్కిన్ లోషన్స్ యూజ్ చేయండి, ఈ ప్రొడక్ట్స్లో ఇది మాయిశ్చరైజర్ చాలా బాగుంటుంది, మీరు ఈ సర్వీస్ చేయించుకోండి అని అలా మనం వాళ్ళకి చెప్పి వాళ్ళకి మంచి సజెషన్ ఇచ్చి కంపల్సరీగా మీరు ఇప్పుడు చేయించుకున్నారు కదా, మళ్ళీ 15 daysలో గ్రోత్ పెరుగుతుంది, రెగ్యులర్గా వచ్చి చేయించుకోండి మేడం, మీకు మంచి షేప్ ఇస్తాము, మంచి షేప్ ఉంటుంది అని చెప్పి వాళ్ళని మంచిగా సర్వీస్ చేసి పంపించాలి. అలా సర్వీస్ చేయడం వల్ల వాళ్ళు మనకి
కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకుంటాం, అంతే కదండి. ఓకే, ఇక్కడ చూడండి ఐబ్రో ఎలా చేయాలన్నది మన ఇందులోనే చూపిస్తాను అంటున్నాను. ఇక్కడ మీకు క్లయింట్ ద్వారా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే ఐబ్రో చాలా ఫేస్లో ఇంపార్టెంట్గా కనిపించేది ఐబ్రో. అద్దంలో రోజుకి మనం చాలా 10 సార్లు చూసుకుంటూ ఉంటాం. ఎలాగా, ఈ ఫేస్ వాష్ చేసుకున్నా, బొట్టు పెట్టుకున్నా, లేకపోతే పువ్వులు పెట్టుకున్నా, శారీ కట్టుకున్నా ఫస్ట్ అద్దాన్ని మనం చూస్తాం. అద్దంలో ముఖ్యంగా బయటికి కనిపించేది ఏంటంటే ఐబ్రో. ఐబ్రో షేప్ ఇచ్చిన బ్యూటిషియన్ని ఏ కస్టమరు మర్చిపోదు. ఓకేనా, అర్థమవుతుందా మీకు? ఐబ్రో షేప్ పర్ఫెక్ట్గా ఇచ్చిన బ్యూటిషియన్ అయినా, పార్లర్ అయినా, ఆ ప్లేస్నైనా, ఆ ఊరినైనా అస్సలు కస్టమర్ మర్చిపోదు. ఇంకొకటి ఏంటంటే ఐబ్రో షేప్ పర్ఫెక్ట్గా ఇచ్చిన పార్లర్లకే వాళ్ళు ఇంకొకరిని సజెస్ట్ చేస్తారు. కొన్ని పార్లర్స్లో బోర్డ్స్ కనపడవండి, బోర్డు కనిపించదు, కానీ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు. అక్కడ ఏంటంటే అక్కడ మంచి సర్వీస్ ఇస్తారు, మంచి షేప్ ఇచ్చి ఐబ్రో షేప్ ఇచ్చి అలాగా వాళ్ళు పాపులర్ అవుతారు. అర్థమవుతుందా మీకు? పార్లర్ పెట్టే ఉద్దేశం ఉంది, నేను కంపల్సరీగా రేపటి రోజు నేను పార్లర్ పెట్టాలి అనే ఆలోచన ఉంటే ఐబ్రోని మంచి షేప్లో నేర్చుకోండి, కష్టపడండి. ఎలా నేర్చుకోవాలన్నది నేను కంపల్సరీగా మీకు చూపిస్తాను. మీకున్న డౌట్స్ ద్వారా నేను క్లియర్ కూడా చేస్తాను. సెల్ఫ్ ఐబ్రో ఎలా చేసుకోవాలి, నా ప్రీవియస్ వీడియోస్లోని ఆల్రెడీ థ్రెడ్డింగ్ ఎలా చేయాలన్నది కూడా నేర్పించాను. ఓకేనా, ఎలా థ్రెడ్డింగ్ చేస్తే ఉంటుంది, అలా వాళ్ళు బ్రాడ్గా ఉండే ఫేస్ని సెలెక్ట్ చేసుకొని నేను ఐబ్రో చేశాను. నా ప్రీవియస్ వీడియోస్లో నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అందులో చూపించాను, మీకు మంచి షేప్ ఇచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న ఈ వీడియోలో కూడా డే 1 క్లాస్లో కూడా అసలు ఐబ్రో షేప్ లేదు, హెయిర్ లేదు, థిన్గా ఉన్న ఐబ్రో కూడా మంచి షేప్ ఇచ్చాను. మీరు చూడండి, నేను కంపల్సరీగా మీకు ఆ వీడియోని కూడా ఇందులో యాడ్ చేస్తాను. ఓకేనా, ఐబ్రో పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక 40% బ్యూటీషియన్ కోర్స్ వచ్చినట్టే. ఎందుకంటే ఎన్ని రకాల ఐబ్రో, ఎలాంటి షేప్లెస్ ఎవరో పాడు చేస్తున్నవి అలాంటివన్నీ క్లియర్ చేసేయగలం. అది కేవలం మన ఛానల్లో బ్యూటీషియన్ కోర్సు రెగ్యులర్గా చూసే వాళ్ళకి మంచిగా మీకు ఉపయోగపడుతుంది. నేర్చుకోండి కోర్స్ని, నోట్స్ ఇస్తున్నాను, నోట్స్ని కూడా మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చెప్పిన విధంగా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా, దీనికి కావాల్సింది ఐబ్రో థ్రెడ్. ఐబ్రో థ్రెడ్ అంటే ఇప్పుడు అన్ని ప్లేసెస్లో కూడా మనకి అవైలబుల్లో దొరికేస్తున్నాయి. ఈ ఐబ్రో థ్రెడ్ తీసుకొని ఈ కొన్ని ఉంటుంది కదా, ఈ పంటి కిందన పెట్టుకోవాలి. ఈటుతో కాదు, దంతం కిందన పెట్టుకొని అసలు ఊడుకోలేనట్టుగా గట్టిగా ఈ దంతంతో పట్టుకోవాలి. ఓకేనా, పట్టుకొని థ్రెడ్ని ఇలాగా 3 ఫింగర్స్తో పట్టుకొని ఇగోండి ఇలాగని ఇలా తీయాలి. 3 ఫింగర్స్, ఈ 3 ఫింగర్స్ ఇలా తీసి ఇది ఏ షేప్లో వచ్చిందండి? ఎల్ షేప్. ఈ ఎల్ షేప్లో ఉండేదాన్ని మనం ఇలా క్రాస్ చేసి ఇలా టర్న్ చేయాలి. 1 2 3 4 5 వచ్చిందండి. ఏ షేప్ వచ్చింది? ఇక్కడ మీకు వి షేప్ కనిపిస్తుందా? ఈ వి షేప్లోనే మనం అనుకున్న హెయిర్ని గురి కింద పెట్టుకొని హెయిర్ రిమూవ్ చేయాలి. ఇలా మూమెంట్ ఇస్తూ ఉంటే కంపల్సరిగా థ్రెడ్డింగ్ వచ్చేస్తుంది. మీరు ఇప్పుడు ప్రజెంట్ ప్రాక్టీస్ అయినప్పుడు హెయిర్ని రిమూవ్ చేయాలన్న టార్గెట్ పెట్టుకోకండి. ఫస్ట్ థ్రెడ్ని ఎలా తీసుకోవాలి నేను చూపించిన విధంగానే ప్రాక్టీస్ అవ్వండి. ఓకేనా, పంటి కిందన పెట్టుకొని 3 ఫింగర్స్తో ఎల్ షేప్ ఇచ్చి దీన్ని ఫోల్డ్ చేసి టర్న్ చేసి 5 టైమ్స్ టర్న్ చేయాలి. ఇదిగోండి 5 సార్లు ఇలా పెట్టాక ఇదిగోండి ఈ 3 ఫింగర్స్ ఇందులోకి వెళ్ళి ఇది మాత్రం కంపల్సరీగా బేస్ అండి, ఇది పట్టుకొని ఉండాలి. ఇదిగోండి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మూవ్ చేయాలి. మన ముందుకి ఇలా కొందరు ఐబ్రో చేస్తే ఇలా 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 అయిపోతారు. ఇలా ఇలా అలా చేయకూడదు. ఎప్పుడు అలా మూమెంట్ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ ఏ హెయిర్ రిమూవ్ చేస్తున్నామో, ఎంత రిమూవ్ చేస్తున్నామో అంతా మర్చిపోతుంది. కాబట్టి మన ఫేస్ మాత్రం ఎప్పుడు పోకూడదు. జస్ట్ ఇదిగోండి నేను ఐబ్రో చేస్తే నా చేతులు ఒక్కటే యూజ్ అవుతాయి. ఓకేనా, ఇది రాంగ్ పద్ధతి, ఇది రాంగ్ పద్ధతి. ఈ పద్ధతిలో మాత్రం మనము చేయకూడదు, ఈ పద్ధతిలోనే చెయ్యాలి. అర్థమవుతుందా? ఓకేనా, నీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. ఇలా పెట్టి ముందు ప్రాక్టీస్ అవ్వండి.
ఇది మాత్రం రెగ్యులర్గా చెప్తున్న సర్వీసులతో పాటు నేను ఈరోజు డే 1లో ఐబ్రో చెప్పాను, రేపు డే 2లో మెనిక్యూర్ పెడిక్యూర్ స్టార్ట్ చేస్తాను. అది చేస్తూ థ్రెడ్డింగ్ ఎవ్రీడే ప్రాక్టీస్ అవ్వాలి. ఓకేనా? మీకు లాస్ట్ 30 డేకి నాకు ఐబ్రో థ్రెడ్డింగ్ పెర్ఫెక్ట్గా వచ్చిందని మేడం అని మీరందరూ నాకు మెసేజ్ చేస్తారు. నేను చెప్పే రీతిలో మీరు మాత్రం ఫాలో అవుతారు. ఓకేనా? ఆ 30 డేకి మీకు వచ్చేయాలి, అంత కసితో నేర్చుకోవాలి. ఓకేనా? ఇదిగోండి, నేనైతే అలాగే నేర్చుకున్నానండి. నేనైతే నాకు ఎందుకు రాదు అన్నట్టే నేను నేర్చుకున్నాను. మీరు కూడా అలాగే నేర్చుకోండి. ఇదిగోండి ఎవ్రీడే, ఇదిగోండి ఇది ఒక 3 డేస్ థ్రెడ్ని ఎలా ఫోల్డ్ చేయాలి, ఇదిగోండి థ్రెడ్ని ఎలా ఫోల్డ్ చేయాలి, గ్లిప్ ఎలా పట్టుకోవాలి, మూమెంట్ ఎలా ఇవ్వాలి. ఓకేనా? ఆ తర్వాత డే 3 డేస్ ఇలాగ ప్రాక్టీస్ అవ్వాలి. ఇప్పుడు హెయిర్ని ఎలా పట్టుకొని తీయాలి అన్నది మనం మైండ్లో పెట్టుకోవాలి. ఎవరు ఫాస్ట్గా మనకు ఐబ్రో ఇవ్వరు కాబట్టి మన సెల్ఫే, మన ఇంట్లో వాళ్ళదే. చూడండి, క్లియర్గా చూసుకోండి పర్ఫెక్ట్గా. నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇలాగా ఇక్కడ మనకు హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్లో ఇలా సర్కిల్స్ గీసుకోండి. సర్కిల్స్ గీసారా? వచ్చిందా సర్కిల్? ఇదిగోండి, ఈ సర్కిల్లో ఉండే ఐబ్రోన్ అన్నిటిని ఒక్కొక్క వెంట్రుకని మనము తీయాలి థ్రెడ్డింగ్ పట్టుకొని. ఇంకొకటి ఏంటంటే అలా సర్కిల్స్ వేసుకొని 1 డే చేయండి. ఆ తర్వాత ఇలా షేప్ వేసి, ఇగోండి ఇలా షేప్ వేసి ఇందులో ఉండేవన్నీ ఐబ్రోవన్నీ, ఇది ఐబ్రో షేప్ అనుకొని ఇందులో ఉన్న థ్రెడ్ని ఒకరోజు తీయండి. తర్వాత అవుట్ ఈ అవుట్లో ఉండేవన్నీ తీయాలి. ఓకేనా? అర్థమవుతుందా మీకు? సర్కిల్లో తీయండి. ఈ మధ్యలో కొన్ని రోజులు చేయండి, అంటే 1 డే ప్రాక్టీస్ అవ్వండి. మధ్యలోవే ఈ బోర్డర్ దాటి తీయకుండా ఉండేటట్టు ఒక్కో చూసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇలాంటి షేప్ ఎక్కడైనా ఇక్కడ వేసుకొని, ఇలాంటి షేప్ ఇక్కడ వేసుకొని ఈ షేప్కి బోర్డర్లో ఉండే హెయిర్ అంతా క్లీన్ చేయడం నేర్చుకోండి. అలా మీకు హెయిర్ రిమూవ్ చేయడం అన్నది మీకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా? హెయిర్ ఎలా రిమూవ్ చేయాలి, సర్కిల్లో చేయొచ్చు, ఇలాగ కాళ్ళకి వేసుకోవచ్చు. కాళ్ళ మీద వెంట్రుకలు ఉంటే కాళ్ళకి వేసుకోవచ్చు, చేతులకు వేసుకోవచ్చు. అలాగ ప్రాక్టీస్ చేయాలి. అంటే మనకు వేసుకొని ఇది చేయలేం, ఎవరికైనా వేసి ఇలాగ మనం చేతుల మీద చేయొచ్చు. మనకు ఎవరు అందుబాటులో లేరంటే మన కాళ్ళకి మనమే తీసుకోవాలి. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఐబ్రో థ్రెడ్డింగ్ చేస్తూ పల్చగా ఉండే వాళ్ళకి ఐబ్రో ఎలా షేప్ ఇవ్వచ్చు, ఏ ఫేస్కి ఎలా షేప్ ఇవ్వచ్చులో మీకు వీడియోలో నేను చూపిస్తాను. ఇక్కడ నేను బోర్డ్ మీద షేప్స్ వేసానండి. ఏ షేపు ఎలా ఉంటుందో ఇందులో మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇది రౌండ్ షేప్. ఫేస్ రౌండ్గా ఉండే వాళ్ళకి ఈ షేప్ ఇస్తే చాలా బాగుంటుంది. ఆర్చ్ షేప్, పలుకలుగా ఉండే వాళ్ళకి ఈ ఆర్చ్ షేప్ ఇస్తే బాగుంటుంది. ఇదిగోండి స్టీప్ ఆర్చ్. ఈ ఆర్చ్ ఎక్కడ ఉంటుందంటే టెయిల్ ఎండ్, అంటే కొంచెం ముఖము రౌండ్గా ఉన్న చిన్నగా ఉన్న ముక్కు మాత్రం సూదిగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ షేప్ ఇస్తే బాగుంటుంది. ఇంకొకటి ఎస్ షేప్. ఈ ఎస్ షేప్ కూడా టెయిల్ దగ్గర కొంచెం సన్నంగా, స్టార్టింగ్లో కొంచెం లావుగా ఉంటే ఎస్ షేప్ అవుతుంది. ఇదిగోండి ఎస్ లాగా ఉంది కాబట్టి ఎస్ షేప్. ఇది స్ట్రైట్ షేప్. మ్యాక్సిమం పల్కలుగా ఉండే ఫేస్ వాళ్ళకి ఐబ్రోలో ఈ స్ట్రైట్ షేప్. ఇక్కడ ఏ ఫేస్కి అంటే ఏ ఫోర్ హెడ్కి ఏ షేప్ ఇవ్వాలన్నది ఇందులో చూపిస్తున్నాను. ఈ రౌండ్ షేప్ ఉండే వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందంటే కంపల్సరిగా ఈ సైడ్స్ ఉన్నాయా, ఇప్పుడు చూడండి ఈ ఫోర్ హెడ్ ఉందా, అది చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఈ వెడల్పు తక్కువగా మీడియంగా ఉండి వాళ్ళ ఫేస్ రౌండ్గా ఉండే వాళ్ళకి ఈ రౌండ్ షేప్ ఇస్తాము. ఆర్చ్ షేప్ ఎవరికి ఇవ్వాలి అంటే ముఖం కోలగా ఉండి ఫోర్ హెడ్ మీడియంగా ఈ సైడ్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి, వాళ్ళకి ఈ ఆర్చ్ షేప్ ఇస్తాం. ఓకేనా? ఇదిగోండి ఇక్కడికి వచ్చాక స్టీప్ ఆర్చ్. వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుందని మ్యాక్సిమం పొడవుగా ఉంటుంది. ఇలా పొడవుగా ఉండి వాళ్ళకి ఐబ్రో చాలా చిన్న షార్ట్గా ఉంటాయి. వాళ్ళకి ఈ టెయిల్ భాగము ఉండదు, మనమే క్రియేట్ చేయాలి. అక్కడ ఉన్న హెయిర్ని క్రియేట్ చేసి ఈ స్టీప్ ఆర్చ్ని మనం ఇవ్వాలి వాళ్ళకి. అంటే ఆ ఆర్చ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఆర్చ్ ఎక్కడ వస్తుందంటే ఇదిగోండి, ఇక్కడ ఆర్చ్ ఎక్కడ వస్తుందంటే ఇదిగోండి, ఇది ఐబాల్ అనుకోండి, ఇది ఐబాల్.
కన్నుగుడ్డు. ఈ ఐబాల్ కరెక్ట్గా పైన ఆర్చ్ వస్తుంది, ఇది ఆర్చ్ షేప్. ఇక్కడ ఐబాల్ క్రాస్లో వస్తుంది, ఇదిగోండి ఐబ్రోలు పక్కకి ఇస్తుంది ఆర్చ్, అంటే టేల్ ఆర్చ్. అసలు యాక్చువల్లీ దీని షేప్ నేము వాడుకలో ఏం వాడతారంటే టేల్ ఆర్చ్. అలాంటి టేల్ అంటే తోక భాగము దగ్గర ఆర్చ్ వచ్చేదాన్ని టేల్ ఆర్చ్ షేప్ అంటారు, దీన్ని స్టీప్ ఆర్చ్ అంటారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ ఎస్ షేప్ ఉండే వాళ్ళ ఫేసు ఇక మ్యాక్సిమం నా షేప్ చూస్తే మీకు అర్థమైపోద్ది, ఇక్కడ ఇలా ఉండి ఇలా వంపుగా ఇలా తిరుగుతుంది. అలాంటి ఎస్ షేప్ ఓకేనా. వాళ్ళకి ఫేస్ అవ్వచ్చు, బ్రాడ్ ఫేస్ అవ్వచ్చు. వాళ్ళకి ఇలాగా బొగ్గలు ఎక్కువగా ఉండి ఐబ్రో మంచిగా ఐబాల్ గ్యాప్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఎస్ షేప్ చాలా బాగుంటుంది. ఈ స్ట్రైట్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే పల్కలుగా ఉంటుంది వాళ్ళ ఫేస్. ఫోర్ హెడ్ చాలా చిన్నగా ఉంటుంది, ఐబ్రో గ్రోత్ ఉండదు, ఒక షేప్ ఉండదు. ఎంతవరకు మనము స్ట్రైట్ అదే ఆచిద్దాము అని ట్రై చేసినా చూడడానికి అవ్వదు, వాళ్ళకి స్ట్రైటే వస్తుంది. అంటే ఎలా తీస్తాం, ఇక్కడ ఇదిగోండి నా ఐబ్రో ఉందనుకోండి, ఇక్కడ పైన ఉన్న హెయిర్ని రిమూవ్ చేయకుండా, అంటే ఇక్కడ ఉన్న హెయిర్ని రిమూవ్ చేయకుండా మనం ఇక్కడ లోతు భాగం ఇస్తూ ఉంటాం అంతేనా. ఇలా ఇచ్చినప్పుడు అక్కడ ఆర్చ్ మనం తీయగలం. ఈ స్ట్రైట్ వాళ్ళకి ఇక్కడ హెయిర్ ఉండదు, అంటే ఈ పై భాగంలో హెయిర్ ఉండదు. అందుకే వాళ్ళకి ఎంతసేపు ఆర్చ్ తీద్దామన్నా రాదు, వాళ్ళకి ఫైనల్గా ఇదే వస్తుంది. అర్థమైందా. క్లయింట్కి రాగానే వాళ్ళ ఫేస్ని బట్టి మన షేప్ డిసైడ్ చేసుకోవాలి. ఈ పిక్ని కూడా మీ డయాగ్రామ్స్లో వేసుకోండి. ఒక వన్ సైడ్ రూల్, వన్ సైడ్ వైట్ బుక్ రికార్డ్ యూజ్ చేస్తున్నారు కదా, ఈ పిక్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పిక్ పెడతాను, మీరు చూసి డయాగ్రామ్స్ వేసుకొని వాటి షేప్స్ని కూడా నేమ్స్ రాసుకోండి. ఇంకొకటి ఏంటంటే క్లయింట్ రాగానే కుడి చేతి పక్క ఉండే ఐబ్రోని ఫస్ట్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత ఎడమ చేతి పక్కన ఐబ్రోకి వెళ్ళండి ఓకేనా. అంటే కుడి చేతి పక్క ఉన్నప్పుడు మనం క్లయింట్కి ఫ్రంట్లో ఉంటాం, అప్పుడు క్లయింట్కి కొంచెం ధైర్యంగా చేయించుకోవడానికి సహకరిస్తాం. వెనక నుంచి తీసే ఐబ్రో ఎప్పుడు పెయిన్ ఉంటుంది, అది ఎటువైపు ఐబ్రో అంటే లెఫ్ట్ సైడ్ ఐబ్రో. కుడి చేతికి క్లయింట్కి ముందు ఉంటాం, లెఫ్ట్ సైడ్కి క్లయింట్కి వెనకన ఉంటాం ఓకేనా. లెఫ్ట్ సైడ్ వెనక నుంచి తీసినప్పుడు పెయిన్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు కొంచెం భయపడతారు. ఫస్ట్ ఈ ఐబ్రో చేసి వాళ్ళని సాటిస్ఫై చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి షేప్ ఇచ్చామనుకోండి, ఈ ఐబ్రో ఇవ్వడానికి వాళ్ళకి మంచిగా ధైర్యం వస్తుంది ఓకేనా. అలా ఐబ్రో ఈ విధంగా నేను ఐబ్రో చేసి మీకు నోట్స్ ఇచ్చాను, నోట్స్ పెడతాను డిస్క్రిప్షన్లో, డయాగ్రామ్స్ వేసాను. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా స్కిప్ చేయకుండా నా